42% బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలవుతుంటే దానిపై రాజకీయాలు చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల సంఘాలు జేఏసీగా ఏర్పడి 42% రిజర్వేషన్లను కాపాడుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డొచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు జాగృతి విజయవంతంగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ అమలు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలైన వర్గాల నాయకుల విశ్వాసం ధైర్యంగా కుల సంఘాల పేరు మీద మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జాయింట్ యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేశారో దీనికి ఎవరైనా అడ్డొస్తే అదే విధంగా మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకుండా ఉక్కు కవచంగా నిలబడి మన రిజర్వేషన్లను కాపాడుకునే ధైర్యంతో ముందుకు నడవాలని ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి బలైన వర్గాల కాంగ్రెస్ నాయకత్వాన్ని కుల సంఘాలను ఎవరికి వారే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మాకు సాధించుకున్నామనేటువంటి ధైర్యం కొద్ది మేం కాపాడుకుంటాం ఎవరంట వస్తారో అనేటువంటి ఆ ఆకాంక్షతో ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ తెలంగాణ పార్లమెంట్ లో పాస్ చేసేప్పుడు తన కండ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా కండ్లు పోతే పోని కానీ తెలంగాణ రావాలనే ఆకాంక్షతో ఆ రోజునటువంటి అందరు ఎంపీలు పోవడంలో అన్న అగ్రగామిగా ఉండి పోవడం చేయడం జరిగింది. అందరితో పాటు అన్న కూడా పోవడం చేయడం జరిగింది. అదొక అదృష్టమైతే తను బీసీ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం వచ్చి మరొకసారి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తూ అన్నగారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ గతంలో మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి ఓసీ వర్గానికి చెందితే బీసీ వర్గానికి ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. ఈ రోజు కూడా చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు కూడా మహేష్ అన్న మన పీసీసీ అధ్యక్షుల వారి కూడా ఆలోచన విధానం మేరకు అదే మాదిరిగా సామాజిక న్యాయానికి ఈరోజు దిక్సూచిగా అతి చిన్న సామాజిక కులానికి చెందినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు రాణించగలుగుతాడు, చట్టసభలకు రాగలుగుతాడు. అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైనటువంటి నిరూపించిన మా అన్న వీరపల్లి శంకరన్న గారికి సరిగా 45 సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమం ప్రారంభించి 50% బీసీలకి స్థలం కల్పించాలని ఏం కానీ అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగన్నాథరావు కానీ ఎవరైనా మేము ప్రారంభించిన రాజారాం కానివ్వండి, బాలాగౌడ్ కానివ్వండి, మేమంతా కలిసి సాధించిన ఉద్యమం 5 చీఫ్ మినిస్టర్లు పడిపోవడం అవన్నీ జరుపుకుంటూ వచ్చి ఎవరైనా బీసీలకి చేయగలరు అంటే కాంగ్రెస్ చేయగలదు, కాంగ్రెస్ చేస్తుంది అని. ఎందుకంటే మెజారిటీలో ఉన్నాం కాబట్టి, అంకితంగా బీసీలకి అంకితమై ఉన్నాం కాబట్టి మేము చేస్తాము అనే నమ్మకం మాకు అప్పుడు ఉంది. ఇవాళ నాకు నా జన్మం తీరేద్దని, నా గురించి పబ్లిక్ లైఫ్ అంటేనే సామాజిక న్యాయం, పర్టికులర్లీ మన భారతదేశం లోపల భారతదేశం సమాజాన్ని చూస్తే మీరు సమానంగా లేదు, అసమానతతో